ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. జై శ్రీమన్నారాయణ. జై శనేశ్వర భగవానుడికి నమస్కారాలు. ప్రియమైన కుంభరాశి జాతకులారా, మీ జీవితంలో జూన్ 16, 17, 18, 19 తేదీలలో ఏం జరగబోతోందో తెలుసుకోవాలంటే ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే ఈ 4 రోజుల్లో జరిగే ముఖ్యమైన గ్రహాల మార్పులు మీ ఉద్యోగం, వ్యాపారం, ధనం, కుటుంబం, ప్రేమ, వివాహం మరియు ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావం చూపబోతున్నాయి. ముఖ్యంగా శని ప్రభావం ఎలా ఉండబోతోంది? గురు అనుగ్రహం మీకు లాభాలను తెస్తుందా? ఏ రోజు ఆర్థిక లాభం వస్తుంది? ఏ రోజు జాగ్రత్తగా ఉండాలి? ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే విజయాలు వస్తాయి? ఎలాంటి తప్పులు చేస్తే నష్టాలు ఎదురవుతాయి? ఈ వీడియోలో ప్రతిరోజుకు సంబంధించిన పూర్తి విశ్లేషణతో పాటు గ్రహాల మార్పుల వల్ల కలిగే లాభ నష్టాలను వివరంగా చెప్పబోతున్నాను. అందువల్ల కుంభరాశివారు ఈ వీడియోలో ఒక్క నిమిషం కూడా మిస్ కాకుండా చూడండి. శ్రీ కాళికాదేవి జ్యోతిష్యాలయం మీ జీవితంలో ఎదురవుతున్న ఎటువంటి సమస్యలకైనా శాస్త్రోక్త జ్యోతిష సలహాలు మరియు పరిష్కారాలు అందించబడును. ఇంట్లో విచిత్రమైన శబ్దాలు వినిపించడం, పీడకలలు రావడం, స్థలం లేదా భూమికి సంబంధించిన సందేహాలు మరియు జీవితంలో ఎదురవుతున్న ఇతర ఇబ్బందుల విషయంలో కూడా సలహాలు పొందవచ్చు. మరిన్ని వివరాల కోసం ప్రముఖ జ్యోతిష్య పండితులు జి లక్ష్మణరాజు గారిని సంప్రదించండి. ఫోన్ 8056397284. ఎందుకంటే మీ రాశికి సంబంధించిన అత్యంత ముఖ్యమైన సంకేతాలు ఇందులో ఉన్నాయి. ముందుగా మా ఎస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి మీరు కొత్తవారైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము ప్రతిరోజూ అందించే రాశి ఫలాలు మరియు ఆధ్యాత్మిక వీడియోలు మీకు వెంటనే అందుతాయి. ఇప్పుడు ఆలస్యం చేయకుండా కుంభరాశివారికి ఈ 4 రోజుల అద్భుతమైన గ్రహస్థితులు మరియు వాటి ప్రభావాలను తెలుసుకుందాం. కుంభరాశివారికి ఈ 4 రోజులు ఎందుకు ప్రత్యేకం? కుంభరాశి జాతకులారా, జూన్ 16 నుండి 19 వరకు ఉన్న ఈ 4 రోజులు సాధారణ రోజులు కావు. చాలా కాలంగా మీ మనసులో ఉన్న కొన్ని సందేహాలకు సమాధానాలు దొరికే సమయం ఇది. గత కొన్ని వారాలుగా కొందరు కుంభరాశివారు ఒక విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఎంత కష్టపడినా ఫలితం ఆలస్యంగా రావడం, మనం చేసిన పనికి గుర్తింపు లేకపోవడం, ఇంట్లో కొందరు మన మాటను సరిగ్గా అర్థం చేసుకోకపోవడం, డబ్బు చేతిలో నిలవకపోవడం వంటి పరిస్థితులు ఉండి ఉండవచ్చు. ఇప్పుడు ఆ పరిస్థితుల్లో కొంత మార్పు కనిపించబోతోంది. ఈ 4 రోజుల్లో మీ జీవితంలో జరిగే చిన్న చిన్న సంఘటనలు కూడా భవిష్యత్తులో పెద్ద మార్పులకు కారణమవ్వచ్చు. కొందరికి అకస్మాత్తుగా పాత పరిచయాలు తిరిగి కలుస్తాయి. కొందరికి చాలా రోజులుగా నిలిచిపోయిన పని మళ్లీ కదలడం ప్రారంభమవుతుంది. ఇంకొందరికి కుటుంబ సభ్యుల నుంచి ఊహించని సహాయం లభిస్తుంది. మీరు ఇప్పటివరకు ఎదురుచూసిన ఒక సమాచారం లేదా ఒక వ్యక్తి నుంచి వచ్చే వార్త మీ ఆలోచనలను పూర్తిగా మార్చే అవకాశం ఉంది. కుంభరాశివారు సాధారణంగా బయటకు ఎంత ధైర్యంగా కనిపించినా లోపల చాలా విషయాలు మనసులో పెట్టుకొని బాధపడుతుంటారు. మీ కష్టం ఎవరికీ చెప్పకుండా మీరు మౌనంగా భరిస్తారు. కాని ఈ 4 రోజుల్లో మీ మనసులో ఉన్న భారాన్ని తగ్గించే కొన్ని సంఘటనలు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. మీకు మద్దతుగా నిలిచే వ్యక్తులు ఎవరో స్పష్టంగా తెలుస్తుంది. అలాగే మీకు అడ్డుగా ఉన్నవారు ఎవరో కూడా అర్థమవుతుంది. ఇంట్లో చాలా కాలంగా మాట్లాడని బంధువులతో తిరిగి సంబంధాలు మెరుగుపడే అవకాశం ఉంది. కుటుంబంలో శుభకార్యాల గురించి చర్చలు మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కొందరికి కొత్త ఆలోచనలు వస్తాయి. ఆ ఆలోచనలు భవిష్యత్తులో ఆదాయానికి మార్గం చూపవచ్చు. ముఖ్యంగా వ్యాపారం చెయ్యాలనుకునేవారికి లేదా కొత్త పని ప్రారంభించాలనుకునేవారికి ఈ రోజులు మంచి ఆలోచనలను అందిస్తాయి. అయితే ఈ సమయంలో ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. మీకు వచ్చిన ప్రతి అవకాశాన్ని వెంటనే నమ్మకండి. కొందరు తీపి మాటలు చెప్పి తమ పని సాధించుకోవాలని ప్రయత్నిస్తారు. అందుకే ప్రతి విషయాన్ని 1కి 2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. తొందరపడి సంతకాలు చేయడం, డబ్బులివ్వడం లేదా మాటలివ్వడం మంచిది కాదు. ఈ 4 రోజులు మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయానికి ప్రారంభంలాంటివి. మీరు ఎలా స్పందిస్తారో దానిమీదే భవిష్యత్తు ఫలితాలు ఆధారపడి ఉంటాయి. అందుకే ప్రతిరోజూ జరిగే సంఘటనలను జాగ్రత్తగా గమనించాలి. కుంభరాశివారి స్వభావం, వారి బలమెక్కడ, బలహీనత ఎక్కడ? కుంభరాశివారిని అర్థం చేసుకోవడం అంత సులభం కాదు. ఎందుకంటే వీరి మనసులో ఏవుందో బయటకు వెంటనే చెప్పరు.
అందరూ నవ్వుతూ మాట్లాడుతున్నప్పుడు కూడా వీరు లోపల ఏదో ఆలోచిస్తూ ఉంటారు. ఇతరులు చూడని విషయాలను కూడా ముందుగానే ఊహించే శక్తి వీరికుంటుంది. అందుకే చాలామంది వీరిని విభిన్నంగా చూస్తారు. కుంభరాశివారు సాధారణంగా తమ స్వేచ్ఛను చాలా ఇష్టపడతారు. ఎవరో వచ్చి ఆదేశాలు ఇవ్వడం వీరికి నచ్చదు. తాము నమ్మిన దారిలోనే నడవాలని భావిస్తారు. ఒకసారి ఏదైనా పని చెయ్యాలని నిర్ణయించుకుంటే ఎంత కష్టం వచ్చినా వెనక్కి తగ్గరు. ఈ గుణమే వీరిని జీవితంలో ప్రత్యేకంగా నిలబెడుతుంది. ఇంకో గొప్ప లక్షణమేమిటంటే వీరు ఇతరులకు సహాయం చేయడంలో చాలా ముందుంటారు. తమ దగ్గర ఎక్కువ లేకపోయినా అవసరంలో ఉన్నవారికి సహాయం చేయాలని అనుకుంటారు. అందుకే చాలామంది వీరిని ఇష్టపడతారు. అయితే ఒక సమస్య కూడా ఉంటుంది. అందరికీ మంచిగా ఉండాలని ప్రయత్నించి కొన్నిసార్లు తమకే నష్టం చేసుకుంటారు. కుంభరాశివారు ఒకసారి ఎవరినైనా నమ్మితే పూర్తిగా నమ్ముతారు. కానీ అదే వ్యక్తి మోసం చేస్తే జీవితాంతం మరిచిపోరు. బయటకు కోపం చూపకపోయినా మనసులో ఆ బాధను చాలా కాలం ఉంచుకుంటారు. అందుకే వీరి జీవితంలో కొన్నిసార్లు ఒంటరితనం ఎక్కువగా కనిపిస్తుంది. ప్రేమ విషయంలో కూడా కుంభరాశివారు చాలా నిజాయితీగా ఉంటారు. ఒకరిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తే చివరి వరకు ఆ బంధాన్ని కాపాడాలని ప్రయత్నిస్తారు. కానీ తమ భావాలను బయటకు చెప్పడంలో కొంత వెనుకబడతారు. అందువల్ల ఎదుటివారు వీరిని తప్పుగా అర్థం చేసుకునే పరిస్థితులు వస్తాయి. డబ్బు విషయంలో వీరు చాలా జాగ్రత్తగా ఉంటారు. అవసరం లేని ఖర్చులు చేయాలని అనుకోరు. కానీ కొన్నిసార్లు కుటుంబం కోసం లేదా స్నేహితుల కోసం ఖర్చు చేయడంలో వెనుకాడరు. అందుకే చేతిలో డబ్బు వచ్చినంత వేగంగా వెళ్ళిపోయిన సందర్భాలు కూడా ఉంటాయి. కుంభరాశివారి అతిపెద్ద బలమేమిటంటే కష్టకాలంలో కూడా నిలబడగలగడం. పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా వీరు చివరి వరకు పోరాడతారు. కానీ వీరి బలహీనత ఏమిటంటే ఎక్కువగా ఆలోచించడం. జరగని విషయాల గురించి కూడా ముందుగానే ఆందోళన చెందుతారు. ఈ అలవాటు కొన్నిసార్లు ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. ఈ 4 రోజుల్లో మీ స్వభావంలోని ఈ బలాలు మీకు ఉపయోగపడతాయి. ముఖ్యంగా సహనం, తెలివి, ముందుచూపు మీకు అనేక అవకాశాలను తీసుకురాబోతున్నాయి. అదే సమయంలో మొండితనం, అనుమానం, మౌనం కొంత సమస్యలను కూడా సృష్టించే అవకాశం ఉంది. అందుకే ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడాలి, ఎక్కడ ఆగాలో అక్కడ ఆగాలి. అప్పుడు మాత్రమే గ్రహాల అనుకూలతను పూర్తిగా ఉపయోగించుకోగలుగుతారు. గ్రహాల మార్పులు, వాటి లాభనష్టాలు, కుంభరాశి జీవితంపై ప్రభావం. కుంభరాశి జాతకులారా, జూన్ 16 నుండి 19 వరకు మీ జీవితంలో ప్రధానంగా ప్రభావం చూపబోయేది గ్రహాల సంచారమే. ముఖ్యంగా శని, గురు, బుధుడు, శుక్రుడు తమ తమ స్థానాల ద్వారా మీ జీవితంలో కొన్ని విషయాలను ముందుకు నడిపిస్తుంటే మరికొన్ని విషయాల్లో జాగ్రత్త అవసరమని హెచ్చరిస్తున్నారు. చాలామంది ప్రస్తుతం ఒక ప్రశ్నతో ఉన్నారు. నేను ఇంత కష్టపడుతున్నాను, కానీ ఫలితం ఎందుకు ఆలస్యమవుతోంది అనే సందేహం. దీనికి ప్రధాన కారణం శని ప్రభావం. శని ఎప్పుడూ కష్టానికి ఫలితమిస్తాడు, కానీ వెంటనే ఇవ్వడు. పరీక్షించి, సహనం చూసి తరువాత ఇస్తాడు. ఈ 4 రోజుల్లో మీ జీవితంలో ఒక ముఖ్యమైన విషయం జరగవచ్చు. గతంలో ఆగిపోయిన ఒక పని మళ్లీ ప్రారంభమయ్యే సూచనలు ఉన్నాయి. కొందరికి భూమి, ఇల్లు, వాహనం లేదా పాత ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రావచ్చు. ఇంతకాలం అటక్కెక్కిన ఫైళ్లు కదలడం మొదలవుతుంది. మీకు రావలసిన డబ్బు గురించి చర్చలు మొదలవుతాయి. అయితే వెంటనే మొత్తం పని పూర్తవుతుందని ఆశించకండి. ప్రక్రియ ప్రారంభమవుతుంది. గురు ప్రభావం వల్ల మీ మాటలకు విలువ పెరుగుతుంది. మీరు చెప్పే విషయాలను ఇతరులు శ్రద్ధగా వినే పరిస్థితి వస్తుంది. గతంలో మీ సలహాను పట్టించుకోని వారు ఇప్పుడు మీ వద్దకే రావచ్చు. కొందరు కుటుంబ సభ్యులు కూడా మీ అభిప్రాయాన్ని అడుగుతారు. ఇది మీకు గౌరవాన్ని పెంచే కాలం. అయితే మరోవైపు చంద్రుని ప్రభావం వల్ల భావోద్వేగాలు కూడా ఎక్కువగా ఉండవచ్చు. చిన్న విషయం కూడా పెద్దగా అనిపించవచ్చు. ఎవరైనా మీ మాటకు ఎదురు మాట్లాడితే వెంటనే బాధపడే అవకాశం ఉంటుంది. అందుకే ఈ సమయంలో మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం చాలా అవసరం. వ్యాపారస్తులకు గ్రహాల మార్పులు కొత్త పరిచయాలను తీసుకురావచ్చు. మీకు తెలియని ప్రాంతాల నుండి అవకాశాలు రావచ్చు. ఫోన్ కాల్, సందేశం లేదా ఒక సమావేశం ద్వారా కొత్త ఆదాయ మార్గం కనిపించవచ్చు. కానీ వెంటనే పెద్ద పెట్టుబడులు పెట్టడం మాత్రం మంచిది కాదు. ముందుగా పూర్తిగా తెలుసుకొని నిర్ణయం తీసుకోవాలి. గ్రహాల అనుకూలత వల్ల ఒక మంచి విషయమేమిటంటే మీరు గతంలో కోల్పోయిన ఆత్మవిశ్వాసం మళ్లీ పెరుగుతుంది. చాలా కాలంగా మనసులో ఉన్న నిరాశ క్రమంగా తగ్గుతుంది. భవిష్యత్తు గురించి మళ్లీ ఆశలు పెరగడం ప్రారంభమవుతుంది. జూన్ 16 మంగళవారం. ఆలోచనలు మారే రోజు. ఈ రోజు ఉదయం నుంచే మీలో ఒక కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. చాలా రోజులుగా మనసులో తిరుగుతున్న ఒక సమస్యకు పరిష్కారం దొరికే సూచనలు కనిపిస్తున్నాయి. కొందరు కుంభరాశివారు ఈరోజు ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకునే అవకాశముంది. ముఖ్యంగా ఉద్యోగం, వ్యాపారం లేదా కుటుంబానికి సంబంధించిన నిర్ణయాలు ముందుకు రావచ్చు. ఉదయం సమయంలో వచ్చిన సమాచారం మీ రోజంతా ఆలోచించేలా చేయవచ్చు. మీరు ఊహించని వ్యక్తి నుంచి ఒక ఫోన్ కాల్ రావచ్చు.
గతంలో మీతో కలిసి పనిచేసిన వ్యక్తి మళ్లీ సంప్రదించే అవకాశం కూడా ఉంది. ఇది భవిష్యత్తులో ఒక మంచి అవకాశానికి దారితీయవచ్చు. ఉద్యోగస్తులకు ఈరోజు ప్రత్యేకంగా ఉంటుంది. మీ పనిని గమనిస్తున్న ఒక అధికారి మీపై మంచి అభిప్రాయం ఏర్పరచుకునే అవకాశముంది. మీరు చేస్తున్న కష్టాన్ని గుర్తించే పరిస్థితి వస్తుంది. అయితే సహోద్యోగులతో మాటల్లో జాగ్రత్త అవసరం. చిన్న అపార్థం పెద్ద చర్చకు దారితీయవచ్చు. వ్యాపారం చేసేవారికి కొత్త కస్టమర్లు వచ్చే అవకాశముంది. ముఖ్యంగా గతంలో సంప్రదించిన వారు మళ్లీ మీ వద్దకు రావచ్చు. కొందరికి చిన్న మొత్తంలో అయినా లాభం కనిపిస్తుంది. ఆ లాభం మీకు మరింత ధైర్యాన్నిస్తుంది. కుటుంబంలో పెద్దవారి సలహా ఈరోజు చాలా ఉపయోగపడుతుంది. మీరు అనుకున్నదానికంటే వారి అనుభవం మీకు మంచి మార్గం చూపుతుంది. కొందరికి కుటుంబ సమావేశాలు లేదా బంధువులతో చర్చలు జరిగే అవకాశముంది. ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారికి ఈరోజు ఓపిక అవసరం. ఎదుటివారు వెంటనే స్పందించకపోయినా ఆందోళన చెందవద్దు. కొన్ని విషయాలు సమయంతో సర్దుకుంటాయి. అనుమానాలకు అవకాశం ఇవ్వకపోవడం మంచిది. సాయంత్రం సమయంలో మనసు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. ఆ సమయంలో దేవాలయ దర్శనం లేదా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటే మానసికంగా ఎంతో ఉపశమనం లభిస్తుంది. జూన్ 17 బుధవారం అవకాశాలు తలుపు తట్టే రోజు. ఈరోజు బుధుడి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. బుధుడు వాణిజ్యం, మాటతీరు, తెలివితేటలు మరియు లావాదేవీలకు అధిపతి. అందుకే ఈరోజు మీ మాటల వల్లే మీకు లాభాలు వచ్చే అవకాశముంది. మీరు ఎవరితో మాట్లాడుతున్నారు, ఎలా మాట్లాడుతున్నారు చాలా ముఖ్యం. ఉదయం నుంచే కొన్ని పనులు వేగంగా పూర్తవుతాయి. గతంలో పెండింగ్లో ఉన్న విషయాలు ముందుకు కదులుతాయి. ఒక ముఖ్యమైన పత్రం, ఒక అనుమతి లేదా ఒక సమాచారం కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్తలు వచ్చే అవకాశముంది. చిన్న వ్యాపారాలు చేస్తున్న వారికి ఈ రోజు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దుకాణం, వ్యవసాయం, కాంట్రాక్టులు లేదా సేవారంగంలో ఉన్నవారికి కొత్త అవకాశాలు కనిపిస్తాయి. కొందరికి కొత్త కస్టమర్లు పరిచయమవుతారు. కొందరికి కొత్త ప్రాంతాల్లో వ్యాపారం చేసే అవకాశం కనిపిస్తుంది. ఉద్యోగస్తులకు ఈరోజు ఒక కొత్త బాధ్యత రావచ్చు. మొదట అది భారంగా అనిపించినా భవిష్యత్తులో అదే మీ ఎదుగుదలకు కారణమవుతుంది. అందుకే భయపడకుండా స్వీకరించడం మంచిది. విద్యార్థులకు ఈరోజు ఏకాగ్రత పెరుగుతుంది. చదివినది బాగా గుర్తుండే అవకాశముంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఇది అనుకూలమైన సమయం. కుటుంబంలో ఆనందకరమైన చర్చలు జరగవచ్చు. ఇంట్లో చాలా కాలంగా మాట్లాడుతున్న ఒక విషయం ముందుకు కదిలే సూచనలు ఉన్నాయి. కొందరికి శుభకార్యాలకు సంబంధించిన చర్చలు కూడా ప్రారంభమవుతాయి. ఆర్థికంగా చూస్తే ఈరోజు వచ్చిన ప్రతి అవకాశాన్ని జాగ్రత్తగా పరిశీలించాలి. ఎక్కువ లాభం వస్తుందని చెప్పి కొందరు మోసం చేసే ప్రయత్నం చేయవచ్చు. అందుకే ఎలాంటి పెట్టుబడి పెట్టే ముందు అనుభవిజ్ఞుల సలహా తీసుకోవడం మంచిది. ఈరోజు మీ తెలివితేటలు, మాటతీరు, సహనం ఎంత బాగా పనిచేస్తాయో అంతగా మీకు లాభాలు కనిపించే అవకాశముంది. జూన్ 18 గురువారం అదృష్టం మీవైపు తిరిగే రోజు. కుంభరాశి జాతకులారా, ఈ 4 రోజులలో గురువారం రోజు ప్రత్యేకమైన స్థానం కలిగి ఉంటుంది. ఎందుకంటే ఈరోజు గురుగ్రహ ప్రభావం మీ జీవితంలోని అనేక ముఖ్యమైన అంశాలపై పనిచేయబోతోంది. చాలా కాలంగా మీరు మనసులో పెట్టుకున్న ఒక కోరిక నెరవేరే దిశగా అడుగులు పడే సూచనలు కనిపిస్తున్నాయి. కొందరికి ఊహించని విధంగా సహాయం అందుతుంది. మీరు అడగకపోయినా ఒక వ్యక్తి వచ్చి మీకు ఉపయోగపడే సమాచారం లేదా అవకాశం ఇవ్వవచ్చు. ఈ రోజు ఉదయం నుంచే మీ ఆలోచనల్లో స్పష్టత కనిపిస్తుంది. ఇంతవరకు ఏ దారి ఎంచుకోవాలో తెలియక అయోమయంలో ఉన్నవారికి సరైన మార్గం కనిపించడం ప్రారంభమవుతుంది. ముఖ్యంగా ఉద్యోగ మార్పు గురించి ఆలోచిస్తున్నవారు, కొత్త వ్యాపారం ప్రారంభించాలని అనుకునేవారు, విదేశాలకు వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నవారు కొంత పురోగతి చూడగలరు. ఇప్పటివరకు మీకు దూరంగా ఉన్న వ్యక్తులు కూడా మళ్లీ మీతో మాట్లాడే అవకాశం ఉంది. గతంలో జరిగిన అపార్థాలు తగ్గే సూచనలు ఉన్నాయి. కుటుంబంలో ఒక పెద్దవారి ద్వారా శుభవార్త వినే అవకాశం ఉంది. కొందరికి ఆస్తి లేదా వారసత్వానికి సంబంధించిన విషయాల్లో మంచి పరిణామాలు కనిపిస్తాయి. డబ్బుపరంగా ఈరోజు ఆశాజనకంగా ఉంటుంది. అకస్మాత్తుగా చిన్న మొత్తంలో అయినా ఆదాయం రావచ్చు. పాత బాకీ తిరిగి రావచ్చు. చాలా కాలంగా ఎదురుచూస్తున్న చెల్లింపు మీ చేతికి చేరవచ్చు. ఈ డబ్బును వెంటనే ఖర్చు చేయకుండా భవిష్యత్తు అవసరాలకు దాచుకోవడం మంచిది. వ్యాపారస్తులకు ఈరోజు కొత్త ప్రణాళికలు సిద్ధం చేసుకోవడానికి అనుకూలమైన సమయం. ఇప్పుడే పెద్ద పెట్టుబడులు పెట్టకపోయినా భవిష్యత్తులో చేయబోయే పనులకు పునాది వేసుకోవచ్చు. కొందరికి కొత్త భాగస్వామ్యాల గురించి చర్చలు మొదలవుతాయి. కానీ నమ్మకమైన వ్యక్తులతో మాత్రమే ముందుకు వెళ్ళాలి.
వివాహం కానివారికి ఈ రోజు ఒక ఆసక్తికరమైన పరిచయం కలిగే అవకాశం ఉంది. అది వెంటనే సంబంధంగా మారకపోయినా భవిష్యత్తులో ముఖ్యమైన వ్యక్తిగా మారే అవకాశం ఉంది. ఇప్పటికే వివాహితులైన వారికి జీవిత భాగస్వామి నుండి మంచి మద్దతు లభిస్తుంది. ఈ రోజు మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, మీరు గతంలో చేసిన మంచి పనులకు ఫలితాలు రావడం ప్రారంభమవుతుంది. ఎవరికైనా సహాయం చేసి మరచిపోయి ఉంటే ఇప్పుడు అదే రూపంలో మీకు తిరిగి ఉపయోగపడే పరిస్థితి రావచ్చు. జూన్ 19 శుక్రవారం ఆనందం, ఆకర్షణ, శుభవార్తల రోజు. ఈ రోజు శుక్రగ్రహ ప్రభావం ఎక్కువగా ఉండటం వల్ల మనసుకు సంతోషాన్నిచ్చే సంఘటనలు జరిగే అవకాశం ఉంది. గత కొన్ని రోజులుగా మీలో ఉన్న టెన్షన్ కొంత తగ్గి ప్రశాంతత పెరుగుతుంది. మీరు కలుసుకునే వ్యక్తులు, మీరు వెళ్లే ప్రదేశాలు, మీరు మాట్లాడే విషయాలు కూడా ఈ రోజు ప్రత్యేకంగా అనిపించవచ్చు. ఉదయం నుంచే ఇంట్లో సానుకూల వాతావరణం కనిపిస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి గడిపే సమయం ఆనందాన్నిస్తుంది. కొందరికి బంధువుల నుంచి ఆహ్వానాలు రావచ్చు. శుభకార్యాలకు సంబంధించిన సమాచారం వినే అవకాశం ఉంది. ఇంట్లో చాలా రోజులుగా పెండింగ్లో ఉన్న ఒక విషయం ఈ రోజు పరిష్కార దిశగా కదులుతుంది. ప్రేమలో ఉన్నవారికి ఈ రోజు మంచి అవకాశాలను తీసుకువస్తుంది. మనసులో ఉన్న విషయాలను చెప్పడానికి ధైర్యం వస్తుంది. చాలా రోజులుగా ఎదురుచూస్తున్న సమాధానం కూడా వచ్చే అవకాశం ఉంది. కొందరికి ప్రేమ వ్యవహారం కుటుంబ సభ్యులకు తెలియజేసే పరిస్థితి రావచ్చు. వివాహితుల జీవితంలో కూడా మంచి మార్పులు కనిపిస్తాయి. గతంలో చిన్న చిన్న విషయాలపై జరిగిన విభేదాలు తగ్గుతాయి. ఒకరినొకరు అర్థం చేసుకునే ప్రయత్నం పెరుగుతుంది. కుటుంబ బాధ్యతలను కలిసి పంచుకునే పరిస్థితి ఏర్పడుతుంది. డబ్బుపరంగా చూస్తే ఈ రోజు ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. అయితే ఆ ఖర్చులు ఎక్కువగా కుటుంబం లేదా అవసరమైన పనుల కోసమే ఉంటాయి. కొందరు బంగారం, వెండి లేదా ఇంటికి అవసరమైన వస్తువులు కొనుగోలు చేయవచ్చు. ఆర్థికంగా పెద్ద ఇబ్బంది కనిపించకపోయినా అనవసర ఖర్చులను తగ్గించడం మంచిది. ఉద్యోగంలో ఉన్నవారికి సహోద్యోగులతో సంబంధాలు మెరుగుపడతాయి. మీరు చెప్పిన ఒక ఆలోచనకు మంచి స్పందన రావచ్చు. మీ ప్రతిభను గుర్తించే పరిస్థితి ఏర్పడుతుంది. వ్యాపారస్తులకు కస్టమర్ల నుంచి మంచి స్పందన లభిస్తుంది. ఈ రోజు మీ రూపంలో కూడా ఒక ప్రత్యేక ఆకర్షణ కనిపిస్తుంది. మీరు మాట్లాడే విధానం, మీ ప్రవర్తన ఇతరులను ఆకట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంది. అందుకే కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కుటుంబం, ప్రేమ, దాంపత్యం ఈ 4 రోజులలో ఏమి జరగబోతోంది? కుంభరాశివారి జీవితంలో కుటుంబం చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. బయట ప్రపంచానికి ఎంత బలంగా కనిపించినా ఇంట్లో ఉన్నవారి గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. ఈ 4 రోజులలో కుటుంబ సంబంధాల్లో కొన్ని ఆసక్తికరమైన మార్పులు కనిపించబోతున్నాయి. మొదట కుటుంబ విషయాలు చూస్తే చాలా కాలంగా ఒకరి మనసులో ఒకరు పెట్టుకున్న చిన్న చిన్న అసంతృప్తులు బయటకు వచ్చే అవకాశం ఉంది. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ చర్చలు గొడవలకు దారితీయకుండా పరిష్కారాలకు దారితీసే అవకాశం ఎక్కువగా ఉంది. మీరు మాట్లాడే విధానం సరైనదిగా ఉంటే చాలా సమస్యలు ఒకేసారి ముగిసిపోతాయి. ఇంట్లో పెద్దవారి ఆరోగ్యం గురించి కొంత శ్రద్ధ తీసుకోవాల్సి రావచ్చు. వారి సలహాలను నిర్లక్ష్యం చేయకుండా వినడం మంచిది. కొందరికి కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణం చేసే అవకాశం కూడా కనిపిస్తోంది. ప్రేమలో ఉన్న కుంభరాశి వారికి ఈ కాలం కొంత భావోద్వేగంగా ఉంటుంది. మీరు ఎదుటివారి గురించి ఎక్కువగా ఆలోచించే అవకాశం ఉంది. అయితే అనుమానాలకు అవకాశం ఇవ్వకపోవడం చాలా ముఖ్యం. మీ మనసులో వచ్చిన ప్రతి ఆలోచన నిజం కాకపోవచ్చు. అందుకే నేరుగా మాట్లాడి విషయాలను తెలుసుకోవడం మంచిది. ఇప్పటికే ప్రేమలో ఉన్నవారికి బంధం మరింత బలపడే సూచనలు ఉన్నాయి. భవిష్యత్తు గురించి చర్చలు జరగవచ్చు. కొందరికి వివాహం గురించి మొదటి అడుగులు పడే అవకాశం ఉంది. వివాహితుల విషయానికి వస్తే ఈ 4 రోజులు జీవిత భాగస్వామితో సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి మంచి సమయం. ఒకరినొకరు సమయం కేటాయించడం వల్ల అపార్థాలు తగ్గుతాయి. ముఖ్యంగా ఉద్యోగ ఒత్తిడి లేదా ఆర్థిక సమస్యల కారణంగా దూరం పెరిగి ఉంటే ఇప్పుడు మళ్లీ దగ్గరవగలుగుతారు. వివాహం కోసం ఎదురుచూస్తున్న వారికి కూడా ఈ కాలం ఆశాజనకంగా కనిపిస్తోంది. కొత్త సంబంధాల గురించి చర్చలు మొదలయ్యే అవకాశం ఉంది. కొందరికి దూర ప్రాంతాల నుంచి మంచి సంబంధాలు రావచ్చు. కుటుంబ సభ్యులు కూడా ఈ విషయంలో సహకరించే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ 4 రోజులలో మీ కుటుంబం, ప్రేమ, దాంపత్య జీవితంలో జరిగే సంఘటనలు భవిష్యత్తులో మీ నిర్ణయాలను ప్రభావితం చేసే స్థాయిలో ఉండే అవకాశం ఉంది. అందుకే ప్రతి మాటనూ ఆలోచించి మాట్లాడటం, ప్రతి బంధాన్ని విలువైనదిగా భావించడం చాలా ముఖ్యం. ఉద్యోగం, వ్యాపారం, ధనం. కుంభరాశివారికి వచ్చే అవకాశాలు మరియు జాగ్రత్తలు. కుంభరాశి జాతకులారా, ఈ 4 రోజులలో మీ జీవితంలో ఎక్కువ ప్రభావం చూపే అంశాల్లో ఉద్యోగం, వ్యాపారం మరియు ధన సంబంధ విషయాలు ముఖ్యమైనవి. ప్రస్తుతం చాలామంది కుంభరాశివారు ఒకే ఆలోచనలో ఉన్నారు. ఎప్పుడు పరిస్థితి మారుతుంది? ఎప్పుడు నా కష్టానికి తగిన ఫలితం వస్తుంది అనే ప్రశ్నలకు ఈ కాలంలో కొంత స్పష్టత లభించే అవకాశం ఉంది. ముఖ్యంగా గత కొంతకాలంగా కష్టపడుతూ కూడా గుర్తింపు రాక ఇబ్బంది పడుతున్న వారికి ఇప్పుడు పరిస్థితులు నెమ్మదిగా అనుకూలంగా మారడం ప్రారంభమవుతోంది.
ఉద్యోగస్థులకు ఈ కాలంలో ఒక ప్రత్యేకమైన మార్పు కనిపిస్తుంది. మీ పనితీరు, మీ బాధ్యతా నిర్వహణ, మీ క్రమశిక్షణను కొందరు గమనించడం ప్రారంభిస్తారు. ఇంతకాలం మీరు చేసిన కష్టాన్ని ఎవరూ చూడలేదని భావించినా ఇప్పుడు పరిస్థితి మారుతుంది. ఒక చిన్న అవకాశం కూడా భవిష్యత్తులో పెద్ద ఎదుగుదలకు కారణం కావచ్చు. మీకు అప్పగించిన పనిని సమయానికి పూర్తి చేస్తే ఉన్నతాధికారుల దృష్టిలో మీ విలువ పెరుగుతుంది. కొంతమంది ఉద్యోగం మారాలని ఆలోచిస్తూ ఉండవచ్చు. వారికి కొత్త అవకాశాల గురించి సమాచారం వచ్చే సూచనలు ఉన్నాయి. పాత స్నేహితులు లేదా గతంలో కలిసి పనిచేసిన వ్యక్తుల ద్వారా కొత్త ఉద్యోగ సమాచారం అందవచ్చు. అయితే తొందరపడి ప్రస్తుతం ఉన్న ఉద్యోగాన్ని వదిలేయకండి. కొత్త అవకాశం పూర్తిగా ఖరారైన తర్వాత మాత్రమే నిర్ణయం తీసుకోవడం మంచిది. వ్యాపార రంగంలో ఉన్న కుంభరాశివారికి ఈ 4 రోజులు కొన్ని కొత్త మార్గాలను చూపబోతున్నాయి. ముఖ్యంగా చిన్న వ్యాపారాలు చేస్తున్నవారు కస్టమర్లతో సంబంధాలను బలోపేతం చేసుకోవాలి. ఈ సమయంలో మీరు చూపే నిజాయితీ భవిష్యత్తులో ఎక్కువ లాభాలను తెచ్చిపెడుతుంది. కొందరికి కొత్త కాంట్రాక్టులు, కొత్త ఆర్డర్లు లేదా కొత్త భాగస్వామ్యాల గురించి చర్చలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. వ్యాపారంలో ఉన్నవారు ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఎక్కువ లాభం వస్తుందని చెప్పి వచ్చే ప్రతి అవకాశాన్ని వెంటనే నమ్మకండి. కొన్ని ఆఫర్లు బయటకు ఆకర్షణీయంగా కనిపించినా లోపల ప్రమాదాలు దాగి ఉండవచ్చు. ముఖ్యంగా డబ్బు పెట్టుబడులకు సంబంధించిన విషయాల్లో పత్రాలు పూర్తిగా చదివి మాత్రమే ముందుకు వెళ్ళాలి. వ్యవసాయ రంగంలో ఉన్నవారికి కూడా ఈ కాలం కొంత ఆశాజనకంగా ఉంటుంది. పంటలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడానికి మంచి సమయం. గతంలో ఎదురైన ఇబ్బందులు తగ్గుముఖం పట్టే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వ పథకాలు లేదా ఆర్థిక సహాయానికి సంబంధించిన సమాచారం కూడా అందవచ్చు. ధన విషయానికి వస్తే ఈ 4 రోజులలో డబ్బు పూర్తిగా లేకపోవడం వంటి పరిస్థితి కనిపించదు. అయితే వచ్చిన డబ్బును ఎలా ఉపయోగిస్తున్నారన్నది చాలా ముఖ్యం. కొందరికి రావలసిన బాకీలు తిరిగి వచ్చే అవకాశం ఉంది. మరికొందరికి అనుకోకుండా అదనపు ఆదాయం రావచ్చు. కానీ అదే సమయంలో ఖర్చులు కూడా పెరిగే సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా కుటుంబ అవసరాలు, వైద్య ఖర్చులు లేదా ప్రయాణాలకు డబ్బు ఖర్చు కావచ్చు. ఈ సమయంలో మీరు చేసే ఒక మంచి ఆర్థిక నిర్ణయం భవిష్యత్తులో పెద్ద లాభాన్ని తెచ్చిపెట్టవచ్చు. అలాగే చేసే ఒక పొరపాటు కొంత నష్టాన్ని కూడా కలిగించవచ్చు. అందుకే ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం చాలా అవసరం. ఆరోగ్యం, అదృష్ట స్థలాలు, దైవ అనుగ్రహం మరియు పరిహారాలు. కుంభరాశి జాతకులారా, మనిషి జీవితంలో ఎంత ధనం ఉన్నా, ఎంత పేరు ప్రతిష్టలు వచ్చినా ఆరోగ్యం బాగాలేకపోతే వాటి ఆనందాన్ని అనుభవించలేడు. అందుకే ఈ 4 రోజులలో ఆరోగ్య విషయాలపై కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టడం అవసరం. పెద్ద ఆరోగ్య సమస్యలు కనిపించకపోయినా చిన్న చిన్న నిర్లక్ష్యాలు భవిష్యత్తులో ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎక్కువగా ఆలోచించే అలవాటు ఉన్న కుంభరాశివారు మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి. మీకు ఎదురయ్యే ప్రతి సమస్యను వెంటనే మనసులో పెట్టుకుని బాధపడడం మంచిది కాదు. కొన్ని విషయాలు కాలమే పరిష్కరిస్తుంది. కాబట్టి ప్రతి విషయాన్ని మీ భుజాలపై వేసుకుని ఆందోళన చెందవద్దు. కొంతమందికి నిద్ర సరిగా లేకపోవడం, తలనొప్పి, అలసట, నీరసం వంటి సమస్యలు రావచ్చు. ఇవి పెద్ద వ్యాధుల సూచనలు కాకపోయినా శరీరం విశ్రాంతి కోరుతున్ననే సంకేతాలు. అందుకే తగినంత నిద్ర తీసుకోవడం, సమయానికి భోజనం చేయడం, ఎక్కువగా నీరు తాగడం మంచిది. ప్రయాణాలు చేసేవారు కొంత జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా రాత్రి సమయంలో వాహనాలు నడిపేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. చిన్న నిర్లక్ష్యం కూడా సమస్యలకు దారితీయవచ్చు. అలాగే ఆరోగ్యానికి హాని చేసే ఆహార అలవాట్లను తగ్గించడం మంచిది. ఈ సమయంలో మీ అదృష్టాన్ని పెంచే కొన్ని పవిత్ర స్థలాల దర్శనం శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా శని ప్రభావం ఉన్న కారణంగా శనిదేవాలయ దర్శనం మీకు మానసిక బలాన్నిస్తుంది. నవగ్రహాల ఆలయంలో ప్రదక్షిణలు చేయడం ద్వారా గ్రహదోషాల ప్రభావం కొంత తగ్గే అవకాశం ఉంది. హనుమాన్ స్వామి ఆలయ దర్శనం ధైర్యాన్ని పెంచుతుంది. విష్ణుమూర్తి లేదా శ్రీవెంకటేశ్వర స్వామి దర్శనం ఆర్థిక విషయాల్లో అనుకూల ఫలితాలను తీసుకురాగలదు. కొంతమంది ఈ మధ్యకాలంలో పనులు ఎందుకు ఆలస్యమవుతున్నాయో అర్థం కాక బాధపడుతూ ఉండవచ్చు. అలాంటివారు శనివారం రోజున నల్ల నువ్వులు దానం చేయడం మంచిది. పేదలకు అన్నదానం చేయడం ద్వారా కూడా శుభ ఫలితాలు పొందవచ్చు. ప్రతిరోజూ ఉదయం లేదా సాయంత్రం ఓం శం శనైశ్చరాయ నమః మంత్రాన్ని భక్తితో జపించడం వల్ల మానసిక ప్రశాంతత పెరుగుతుంది. ఇంట్లో దీపం వెలిగించి కొద్దిసేపు దైవధ్యానం చేయడం ద్వారా కూడా అనేక సమస్యలపై మనసుకు స్పష్టత లభిస్తుంది. కొన్నిసార్లు గ్రహాల అనుగ్రహం కంటే మన ఆలోచనా విధానం మారడం వల్లే జీవితంలో పెద్ద మార్పులు వస్తాయి. ఈ 4 రోజులలో మీరు దైవంపై విశ్వాసముంచి సహనంతో ముందుకు సాగితే మీకు అనుకూలమైన మార్గాలు ఒక్కొక్కటిగా తెరుచుకోవడం ప్రారంభమవుతుంది. కుంభరాశి జాతకులారా, జూన్ 16 నుండి 19 వరకు గ్రహాల కదలికలు మీ జీవితంలో కొన్ని ముఖ్యమైన మార్పులకు సంకేతాలిస్తున్నాయి. ఉద్యోగంలో గుర్తింపు, వ్యాపారంలో అవకాశాలు,
కుటుంబంలో సానుకూల మార్పులు, ప్రేమ మరియు దాంపత్య జీవితంలో అవగాహన, ఆర్థిక విషయాల్లో కొత్త ఆశలు కనిపిస్తున్నాయి. అదే సమయంలో సహనం, జాగ్రత్త, సరైన నిర్ణయాలు తీసుకోవడం కూడా చాలా అవసరం. మీ రాశి అధిపతి శని మీకు కష్టానికి తగిన ఫలితాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. గురుగ్రహం మీ ఆలోచనలకు దిశ చూపిస్తున్నాడు. ఈ కాలంలో మీరు చూపే క్రమశిక్షణ, ఓర్పు, దైవభక్తి భవిష్యత్తులో మరింత మంచి ఫలితాలకు పునాది వేయగలవు. మా ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్ వీడియో మీకు నచ్చి ఉపయోగకరంగా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో షేర్ చేయండి. ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. మీరు చేసే ఒక్క సబ్స్క్రైబ్ మాకు మరిన్ని ఆధ్యాత్మిక మరియు జ్యోతిష్య వీడియోలు అందించడానికి ప్రోత్సాహాన్నిస్తుంది. శనిదేవుని మరియు గురుగ్రహ అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ